తను ఒక్కడే అక్కడ ఉండిపోయాడు అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడి వారి వివాహం కూడా జరిగిపోతుంది. ఈ రాణి ఇలా ఈ రాజుని పెళ్లి చేసుకుంటుంది. కానీ అక్కడ ఈ రాణి వాళ్ళ రాజు అంటే తండ్రి, ఆ తండ్రి ఇంకో ఇద్దరు కుమార్తెలకి మంచి పేరు ప్రతిష్టలున్న రాజులను చూసి వివాహం చేశాడు. ఆ ఇద్దరు రాణులు కూడా ఆ రాజులతో చాలా సంతోషంగా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉంటారు. కానీ ఈ రాణి అడవిలో ఇబ్బంది పడుతూ ఉంటుంది. రోజు రోజుకి రాజు క్షీణించిపోతూ ఉంటాడు, తన ఆరోగ్యం బాగుండదు. ఇలా ఉండగా ఒకరోజు వారు ఎక్కడైతే నివసిస్తున్నారో దాని పక్కనే ఒక పాము పుట్ట ఉంది. ఆ పుట్టలో ఒక పాము నివసిస్తుంది. ఎప్పుడైతే రాజు నిద్రపోయాడో ఆ పాము రాజు దగ్గరికి వచ్చి ఆ కడుపులో ఉన్న పాముతో మాట్లాడుతుంది. నువ్వు ఎందుకు రాజుగారి కడుపులో ఉన్నావు? నీ విషయం వల్ల రాజుగారు క్షీణించిపోతున్నారు. చాలా మంచి వ్యక్తిత్వం గల రాజును నువ్వు ఇలా మోసం చేయడం, తనని నమ్మించి ఇలా అన్యాయం చేయడం కరెక్ట్ కాదు కదా, బయటికి వచ్చేసే అని చెప్పేసి ఆ పాము అడుగుతుంది. లేదు, నాకు ఇక్కడే బాగుంది, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి ఆ పాము చెబుతుంది. అప్పుడు ఆ పాము చెబుతుంది, గంగాజలం తీసుకొచ్చి ఎవరైనా రాజుగారికి తాగించినట్టయితే నువ్వు కడుపులోనే చనిపోతావు, జాగ్రత్తగా ఉండు, నువ్వే బయటికి వచ్చేసేయి, రాజుగారి ఆరోగ్యాన్ని బాగుండేటట్టు చెయ్యు అని చెప్పేసి ఈ పాము బతిలాడుతుంది. అప్పుడు కడుపులో ఉన్న పాము అంటుంది కదా, ఎవరైనా రావి చెట్టు నూనెని తీసుకొచ్చి నీ పుట్టపై చల్లి ఆ పుట్టని తవ్వినట్టయితే అక్కడ బంగారం మొత్తం బయటికి వస్తుంది. అది కూడా తెలుసు కదా నీకు. నువ్వు నా గురించి చెప్తే నేను నీ గురించి చెప్పాల్సి వస్తుంది, జాగ్రత్త అని చెప్పి ఆ పాముని బెదిరించింది. అప్పుడు ఆ పాము అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే ఈ రాణి చాటుగా ఆ పాముల మాటలన్నీ కూడా వింటుంది. ఓహో, అదా విషయము, అందుకే రాజు ఇలా క్షీణించిపోతున్నారా అని చెప్పి అనుకొని ఆ పాముని ఎలాగైనా కూడా బయటికి పంపించాలి అని చెప్పేసి ఆ రాణి కొంత దూరం వెళ్ళి ఒక మహర్షి దగ్గరికి వెళ్తుంది. ఆమె నాకు కొంచెం గంగాజలం కావాలి, ఇప్పించరు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు ఆ రాణి అలా అడగగా ఆ స్వామి ఆ గంగాజలాన్ని తీసి ఆ రాణికి ఇస్తున్నాడు. అప్పుడు ఆ రాణి ఆ గంగాజలాన్ని రాజుగారికి తాగిపిస్తుంది. అప్పుడు ఆ రాజు కాసేపటికి స్పృహలోకి వచ్చి లేచి నిలబడతాడు. నేను అంతా బాగైపోయాను, నాకు ఇలా బాగు చేసినందుకు నీకు చాలా కృతజ్ఞతలు అని తన భార్యకి చెప్పుకుంటాడు. అప్పుడు ఆ రాణి ఆ రాజుగారిని హద్దుకొని అంతా మంచిగా అయినందుకు చాలా సంతోషపడుతుంది. ఆ రాజుగారిని ఒక మాట అడుగుతుంది. స్వామి, నాకు ఏదైనా కొంచెం రావి చెట్టు నూనె తీసుకొచ్చి ఇస్తారా అని చెప్పి అడుగుతుంది. ఆ రాజు ఆ రాణి మాటని గౌరవించి అడవికి వెళ్ళి ఒక రావి చెట్టు నూనెను తీసుకొచ్చి ఇస్తాడు. అప్పుడు ఆ రాణి ఆ రావి చెట్టు నూనెను తీసుకెళ్లి ఆ ఇంకో పాము ఉన్న పుట్ట మీద చల్లుతుంది. అప్పుడు ఆ పాము అక్కడ చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఆ పుట్టను తవ్వితే అక్కడ చాలా బంగారం, నిధులు అన్నీ దొరుకుతాయి. అవన్నీ కూడా రాజు తీసుకొని ఇదంతా నీకు ఎలా తెలుసు అని ఆ రాణిని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ రాణి ఇలా జరిగింది అని చెప్పి మొత్తం కథ వివరిస్తుంది. నేను మహారాజుని, మన రాజ్యానికి వెళ్ళిపోదాము, ఈ నిధులు మాన్యాలు అన్నీ తీసుకొని కూడా మన రాజ్యానికి వెళ్ళిపోదాము అని ఆ రాజు రాణితో అంటాడు.